ఎంవి నాయుడు. ఈరోజు బొబ్బులి ప్రధానాంశం చూస్తే అన్నదాతకు విశిష్ట గుర్తింపు, ఆధార్ తరహాలో రైతులకు భూ ఆధార్ 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ, ప్రత్యేక యాప్లో వివరాల నమోదు, రిజిస్ట్రేషన్ అయితేనే ప్రభుత్వ పథకాలు. రైతులకు ఆధార్ తరహాలో భూ ఆధార్ కార్డు జారీ చేస్తూ ఉన్నారు. ఫార్మర్ రిజిస్టర్ పేరున చేపడుతున్న ఈ ప్రక్రియలో ప్రత్యేక యాప్లో సొంత భూమిని కలిగిన ప్రతి రైతు వివరాలు నమోదు చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ అవుతుంది. ఇలా రిజిస్ట్రేషన్ అయితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వ్యవసాయ శాఖ సంబంధించిన పథకాలు, రాయితీలు, సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతుల నమోదు ప్రక్రియ అధికారులు వేగవంతం చేశారు. అన్నదాతలు కూడా రిజిస్ట్రేషన్ సచివాలయాలకు క్యూ కొడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు రాజం నియోజకవర్గంలో 200 వరకు కూడా రిజిస్ట్రేషన్ జరిగాయి. అయితే నమోదు ఎలా చేసుకోవాలి అంటూ అడుగుతూ ఉన్నారు. రైతులంతా భూ వివరాలను కలిగిన పాస్ పుస్తకం, 1B ఆధార్ కార్డు జిరాక్స్లతో పాటు ఆధార్ లింక్ చేసిన ఫోన్ నెంబర్ను గ్రామంలోని సచివాలయానికి, అనుబంధ రైతు సేవా కేంద్రానికి తీసుకువెళ్ళాలి. అక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంబంధించిన పోర్టల్లో ఫార్మర్ రిజిస్టర్ చేస్తారు. ఈ క్రమంలో మన ఫోన్ నెంబర్కు వచ్చే 3 OTPలు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ విజయవంతమైంది అని ఫోన్కు సందేశం వస్తుంది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇలా నమోదు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు పక్కలుగా వర్తిస్తాయి అన్నారు. ఇక నుంచి మాకు ఈ పథకం రాలేదు, ఆ పథకం రాలేదు, PM కిసాన్ డబ్బులు అందలేదన్న ఫిర్యాదులు రైతుల నుంచి ఉండవని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఎలా భద్రపరచుకోవాలి అన్నట్టుగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నారు. ఒకసారి స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతులకు జారీ చేసిన విశిష్ట గుర్తింపు సంఖ్యను ఫోన్లో కానీ పట్టాదారు పాస్ పుస్తకం పైన కానీ భద్రపరచుకోవాలి. వీలైతే ఈ సంఖ్యను గుర్తుంచుకుంటే చాలా వరకు మంచిది. ఒకవేళ గుర్తింపు సంఖ్య మర్చిపోయినా మళ్ళీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి రైతు తమ భూ వివరాలు ఇచ్చి తెచ్చుకోవచ్చినట్టు తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ వ్యవసాయ శాఖ ADA చంద్రరావు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా రైతులు జారీ చేస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా ఎంతో ప్రయోజనం. ఆధార్ నెంబర్ బట్టి మన వివరాలు ఏ విధంగా వస్తాయో అలాగే రైతుల 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా కూడా రైతు ఆయన చేస్తున్న పంటల సాగు వివరాలు, ఆయన పొందుతున్న వ్యవసాయ శాఖ పథకాలు తెలుస్తాయి. ఏ పథకానికి రైతు అర్హుడో కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అన్ని చోట్ల నమోదు ప్రక్రియ జరుగుతుంది. రైతులంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు క్రియాశీలకంగా విశిష్ట గుర్తింపు ఆధార్ తరహాలో ఏ విధంగా అయితే మనకి ఆధార్ కార్డు కొడితే ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ వస్తాయో అలాగే వ్యవసాయ శాఖలో కూడాను ఈ యొక్క భూ ఆధార్ 14 అంకెలతో కలిపిన విశిష్ట ఆధార్కి అయితే మాత్రము క్రియాశీలకంగా పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది రైతు యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే రైతు ఏ పంట వేస్తూ ఉన్నాడు, రైతు దేనికి అర్హుడు, PM కిసాన్ రాలేదు, మాకు నష్టపరిహారం రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీలు రావడం లేదు, అకాల వర్షాల వల్ల నష్టపోయినా సరే, ఏది జరిగినా సరే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లే కానివ్వండి ఏదైనా సరే కేవలం ప్రతి ఒక్కరు కూడా రైతు అనే వ్యక్తి దీన్ని భూ విశిష్ట ఆధారం అనేది చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారి చెప్తూ ఉన్నారు. అలాగే దీనికి కావాల్సిన 1B పాస్ పుస్తకం, దీనికి ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని మీ యొక్క గ్రామ సచివాలయాల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంబంధించిన పోర్టల్లోని దీని యొక్క ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి ఇక్కడ మీరు ఎక్కడ కూడా ఇక్కడ మాకు పథకాలు రావడం లేదు, వ్యవసాయ సంబంధించిన పనిముట్లు రావడం లేదు, వ్యవసాయకు సంబంధించింది ఏ యొక్క విషయంలో కూడా నీకు సబ్సిడీ రాలేదనన్నా సరే, ఎక్కడ ఏం కావాలన్నా సరే నువ్వు చూసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరొక కథలో మనం చూస్తే SWSPCలు సక్రమంగా నిర్వహించాలి, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలని ఆ రాజాం ఎంపీడీఓ శ్రీనివాసరావు సూచించారు. గ్రామంలో ఇంటింటి నుంచి సేకరిస్తున్న చెత్తను కేంద్రానికి తరలించి వర్మి కంపోస్ట్ తయారు చేయాలని తెలిపారు. చెత్త సంపద కేంద్రంలో తయారు చేసిన ఎరువును రైతులకు సబ్సిడీపై అందజేయాలని, తద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం లభిస్తుంది అన్నారు. అనంతరం కంతర అంతకాపల్లి గ్రామాలకు వెళ్ళి అక్కడ క్లాప్ ముద్రాలకు చెత్త సేకరణలపై పలు సూచనలు చేశారు.
పంచాయతీ కార్యదర్శులు కూడా దిశా నిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. గురువారంలో చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న రాజం ఎంపీడీఓ శ్రీనివాసరావు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే గ్రామంలో ఇంటింట చెత్తనైతే ప్రతిదీ కూడాను అక్కడ కార్యదర్శులు క్రియాశీలకంగా పనిచేయాలి. గ్రామంలో ఉన్న చెత్త సేకరణ అనేది జరగాలి. చెత్త నుంచే సంపద అనేది సృష్టించాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా తీసుకుపోయింది. కానీ ఇప్పుడు కొంత దగ్గర అయితే మాత్రము కొంత దాన్ని నిరుపయోగంగా ఉన్నది. కానీ దీన్ని ఏం చేస్తూ ఉన్నారంటే కేంద్రానికి అక్కడ ఉన్న చెత్తను మొత్తానికి కేంద్రానికి తరలించి ఇక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని కూడా తెలుపుతూ ఉన్నారు. దాని యొక్క చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే వర్మీ కంపోస్టర్ ఎప్పుడైతే కంపోస్ట్ తయారు చేస్తూ ఉన్నారో అక్కడ ఎరువుని రైతులకు మళ్ళీ సబ్సిడీలపైనే ఆ గ్రామంలోనికి ఉపయోగపడుతూ ఉంటుంది. దానివల్ల ఇక్కడ కెమికల్తో కాకుండా ఇక్కడ వర్మీ కంపోస్ట్ అక్కడ మన చెత్త నుంచి ఎప్పుడైతే మన సేకరణ జరుగుతూ ఉందో దాని అంతా కూడాను మళ్ళీ ఆ గ్రామానికే దానికి ఆదాయంగా సర్పంచులు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ప్రతి ఒక్కరు కూడాను చెత్త సంపద కేంద్రాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ కార్యదర్శులకి అక్కడ సర్పంచులకు కూడాను పూర్తిగా ఎంపీడీఓ ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే బొబ్బిలి ప్రధానమైన అంశం మనం చూస్తే బయోమైనింగ్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి స్థానిక పట్టణ సమీపంలోని కృష్ణాపురం రోడ్డులో చెత్తను బయోమైనింగ్ చేసే పనులను మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి పరిశీలించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సూచనల మేరకు 4.10 ఎకరాల విస్తీర్ణంలో 14.711 మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ చేయడానికి ఇక్కడ పాత డంపింగ్ యార్డును కేటాయించారు. ఇక్కడ చెత్త బయోమైనింగ్ పనులను మెస్సర్ తరుణి అసోసియేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఈ మేరకు ఆమె బయోమైనింగ్ మెషినరీని పెట్టుకునేందుకు స్థలం, ప్రాసెస్కి అవసరమైన నీరు 14 kV ట్రాన్స్ఫార్మర్కు మున్సిపాలిటీ ద్వారా అందజేశామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇక్కడ రోజుకు 160 టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తున్నామని ప్రాసెస్ అయిన చెత్తను గ్రేడింగ్ల ద్వారా పల్లపు ప్రాంతాల్లో వేసేందుకు జిందాల్ పవర్ ప్లాంట్ తరలించేందుకు పనులు జరుగుతాయన్నారు. ఆమె వెంట పర్యావరణ ఇంజనీర్ సోమేశ్వరరావు కూడా తదితరులు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్థానిక పట్టణ సమీపంలోని రోడ్లో ఉన్న చెత్తను బయోమైనింగ్ పనులు అయితే మాత్రం మున్సిపల్ బయోమైనింగ్ ప్రాంతాన్ని అయితే పరిశీలించారు. దీనికి సంబంధించిన అధికారులు కూడా దీంట్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక రాజ్యంలో ప్రధానమైన అంశం చూస్తే బకాయి వేతనాలు ఇవ్వాలి అంటూ తమకు అందవలసిన బకాయి వేతనాలు ఇవ్వాలని షిఫ్ట్ ఆపరేటర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయమైన వారంతా రాజా మండలంలోని ఎమ్మెల్యే కోండ్రి మురళీమోహన్ను కలిసి వినతిపత్రం అందించారు. అయితే డిసెంబర్ నెల నుంచి తమకు జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టమవుతుందన్నట్టుగా త్వరగా జీతాలు అందేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి సంబంధించిన దీని యొక్క ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్లు అయితే మాత్రం రాష్ట్రం ఎమ్మెల్యేని ఇక్కడ కలవడం జరిగింది. అయితే వీళ్ళకి చాలా రోజులు బట్టి వేతనాలు రాలేదు, మాకు సమస్యలు తీర్చండి అంటూ కోండ్రి మురళీమోహన్ని కలవడం జరిగింది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.